ఓకే సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ అందరికీ మరొకసారి వెల్కమ్. లాస్ట్ క్లాస్లో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సైలెంట్లో పెట్టండి నాన్న, కర్రీ సురేష్ మ్యూట్లో పెట్టండి. ఓకే, చూడండి, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఓవర్ వ్యూ. అంటే ఆర్థిక నివేదికల విశ్లేషణ యొక్క మొత్తము స్వారూప్యం. అంటే ఇందులో ఉన్న మోడల్స్ని మరొకసారి స్టార్టింగ్ నుంచి రివ్యూ చేయడం జరుగుతుంది. దెన్ ఈ రోజుతో ఈ టాపిక్ ఇక్కడితో క్లోజ్ అవుతుంది. రేపు నుంచి కొత్త యూనిట్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ ఓవర్ వ్యూ అంటే స్టార్టింగ్ నుంచి ఆర్థిక నివేదికలు అంటే ఏంటి, ఆర్థిక నివేదికలు ఎందుకు తయారు చేయాలి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి రకాల యొక్క ఏ విధంగా లెక్కలిస్తూ మనం చేయాలతో పాటు ఒక మోడల్లోనే ఒక చిన్న ట్విస్ట్ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా మీకు ఈరోజు చెప్పి క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, స్లైడ్స్ పవర్ పాయింట్కి వెళ్ళిపోదాం. కనిపించిందమ్మా? కనిపిస్తుంది సార్. వెరీ గుడ్ సార్, వెరీ ఓకే. చూడండి, ఆర్థిక నివేదికలు, వేరియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వ్యాపార సంస్థలు సాధారణంగా క్రింది నివేదికలు తయారు చేస్తాయి. అందులో మొదటిది ఆదాయపు నివేదిక లేదా లాభ నష్టాల ఖాతా, ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రెండోది బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టిక. మూడోది నిలిపి ఉంచుకున్న ఆర్జనలు చూపే నివేదిక, స్టేట్మెంట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అంట, నిలిపి ఉంచిన ఆర్జనలు చూపే నివేదిక. 4 నిధుల ప్రవాహ నివేదిక, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. 5 నగదు ప్రవాహ నివేదిక, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. 6వది షెడ్యూల్స్. ఇవి ముఖ్యంగా మనకున్నాయి. దీంతో పాటు షెడ్యూల్స్ ఆర్ నిష్పత్తి విశ్లేషణ. ఇవి ముఖ్యమైన ఆర్థిక నివేదికలు. ఆర్థిక నివేదిక అంటే ఒక సంస్థ యొక్క స్వరూపం, లాభమా నష్టమా అనేది తెలుసుకోవడానికి తయారు చేసేదాన్నే ఆర్థిక నివేదికలు అని అంటారు. ఇందులో ఆదాయపు నివేదిక, లాభ నష్టాల ఖాతా అనేది మనం చూసుకున్నట్లయితే ముగింపు లెక్కల్లో తయారు చేస్తాం. ముగింపు లెక్కల్లో ముఖ్యంగా మనం వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక తయారు చేసి ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తాం. అలాగే లాభ నష్టాల ఖాతాతో పాటు ఆర్థిక నివేదికలు తెలుసుకోవడానికి ఆస్తి అప్పుల పట్టిక కూడా మనం తయారు చేస్తాం. నెక్స్ట్ తర్వాత నిలిపి ఉంచిన ఆర్జనలు, స్టేట్మెంట్ ఆఫ్ రిటైనింగ్ ఎర్నింగ్స్ అంటాం. అంటే మనకు ఉంచుకున్నటువంటి రిజర్వులు, నిధులు ఎంతవరకు మనం స్టోర్ చేసాం, నిల్వ ఉంచుకున్నాం అనేది కూడా తెలియాలి. దానికి నిలిపి ఉంచిన ఆర్జనలు తయారు చేస్తాం. తర్వాత నిధుల ప్రవాహ నివేదిక, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. రేపు మీకు స్టార్ట్ చేయబోయే చాప్టర్ ఇదే, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ నివేదిక. రేపు చాప్టర్ ఇదే, నెక్స్ట్ చాప్టర్. ఓకే, అంటే సంస్థలోకి వచ్చినటువంటి నిధులు ఏ విధంగా వస్తున్నాయి, సంస్థ నుంచి నిధులు బయటకు ఎలా వెళ్తున్నాయి, ఒక ఫ్లో స్టేట్మెంట్ అనేది తయారు చేస్తాం. దీని తర్వాత నగదు ప్రవాహ నివేదిక, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు. ఆ తర్వాత చాప్టర్ కూడా మీకు ఇదే, నగదు ప్రవాహ నివేదిక. అంటే నిధులు వేరు, నగదు వేరు. నగదు సమాంతరాలు ఇందులో ఉంటాయి. అంటే చేతిలో నగదు, బ్యాంకులో నగదు. నగదుకు వచ్చేవి
నగదు ప్రవాహ నివేదికలు ఉంటాయి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో ఫండ్ అంటే నిధులు, నగదు వేరు, నిధులు వేరు. నిధులు ఎలా ప్రవహిస్తుందో అనేది ఈ నిధుల ప్రవాహ నివేదికలో మనం నేర్చుకుంటాం. తర్వాత నిష్పత్తి విశ్లేషణ అనేది ఉంది. షెడ్యూల్స్ ప్రకారం నిష్పత్తి విశ్లేషణ, ప్రతి దాని నిష్పత్తి విధంగా ఏ విధంగా కొనుక్కుంటామో మనం నేర్చుకుంటాం. ఇది ముఖ్యమైన ఆర్థిక నివేదికలు. ఆర్థిక నివేదికలు ఎన్ని రకాల వాటి గురించి రాయమంటే ఈ 5 రకాలు రాయాలి. నెక్స్ట్ ఆర్థిక నివేదికల సమర్పణ, ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎలాగ మనం ప్రెజెంటేషన్ చేయాలి ఆర్థిక నివేదిక అనేది ఇక్కడ మనకి చూద్దాం. ఫస్ట్ ఆర్థిక నివేదికలు తయారు చేసిన తర్వాత, ఇది ఇంపార్టెంట్ చూడండి, ఆర్థిక నివేదికలు తయారు చేసిన తర్వాత వాటిని ఫస్ట్ మనం విశ్లేషించి లోపాలను, బలహీనతలను గుర్తించి వాటి నివారణకు సమర్థవంతమైన చర్యలను తీసుకోవాలి. సరే, వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మనం నివేదిక తయారు చేసినట్లే సరిపోదు, దాన్ని విశ్లేషించిన తర్వాత అందులో లోపాలు, బలహీనతలు, లోపం వేరు, బలహీనత వేరు. ఈ రెండుకి చాలా తేడా ఉంది. లోపము అనేది సరిదిద్దుకోలేనిది, బలహీనత అనేది సరిదిద్దుకోగలిగేది. ఒకరికి బాగా టీవీ చూడడం అలవాటు అనుకోండి, వాడికి టీవీ చూడడం మానిపించడం, ఆ టైంలో ఇంకొక పని చేయించడం చేస్తే అది టీవీ చూడడం మానేస్తాడు, బలహీనత నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ వ్యాపార సంస్థలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఖర్చు ఎక్కువగా పెట్టడం, అనవసర ఖర్చులు చేయడం, ఇలాంటివన్నీ బలహీనతలు కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించినంత మాత్రం సరిపోదు. తర్వాత ఏం చెప్పాడు, వాటి నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, అది దాని రెమెడీస్ కూడా మనం చెప్పాలి క్లియర్గా. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు. ఇది ఎవరి నుంచి ఎవరికి వస్తుంది అంటే, ఈ విశ్లేషణ అనేది ఆర్థిక యాజమాన్యములో అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు దీన్ని మనం చేయలేరు, అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. నెక్స్ట్ ఆర్థిక నివేదికల విశ్లేషణ పనిముట్లు, టూల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. వాట్ ఆర్ ద టూల్స్ ఆర్ దేర్? ఏ టూల్స్ ఉన్నాయి, పనిముట్లు ఏమున్నాయి ఈ నివేదికలు విశ్లేషణ చేయడానికి? ఫస్ట్ ఏం చెప్పాం, నివేదికలు 5 రకాలుగా తయారు చేసుకుంటాం చెప్తాం. తయారు చేసుకునేటప్పుడు లోపాల, బలహీనతను గుర్తించాలని చెప్పాం. గుర్తించడానికి ఏదైనా ఒక సాధనం మన దగ్గర ఉన్నా కదా, ఒక పనిముట్టు. ఈ పనిముట్లే 5 రకాల పనిముట్లు. ఈ నివేదికల విశ్లేషణ చేసే పనిముట్లు 5 రకాలని చెప్తున్నాడు. చూడండి, సమస్త ఆర్థిక స్థితి, దాని కార్యకలాపాల ఫలితాలు తెలుసుకోవటానికి ఆర్థిక నివేదికల విశ్లేషణ చేస్తాం. వివిధ ఆర్థిక నివేదికల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసే పద్ధతులు లేదా పనిముట్లు అన్నారు. ఇందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవే మరొకసారి ఓవర్వ్యూ చేస్తున్నాం. తులనాత్మక నివేదికలు. తులనాత్మక నివేదికలు మళ్ళీ ఎన్ని రకాలు? 2 రకాలు. తులనాత్మక ఆర్థిక నివేదికలు, తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. రెండోది ప్రవృత్తి విశ్లేషణ. ప్రవృత్తి విశ్లేషణ ఓన్లీ ఫర్ నివేదిక మాత్రమే, అనాలిసిస్. నిన్న క్లాసులో మనం డిస్కస్ చేసాం. ప్రవృత్తి విశ్లేషణ అంటే కాలాలతో ఖర్చుల్ని లెక్క పెట్టడం, కాలాలతో ఖర్చుల్ని గణించడం, నిష్పత్తి లెక్క పెట్టడం. మూడోది కామన్ సైజ్ నివేదికలు, సమపరిమాణ ఆర్థిక నివేదికలు అంటారు. ఇది కూడా ఆల్రెడీ మీకు చెప్పిన సమపరిమాణ ఆర్థిక నివేదికలు అంటే మొత్తము అమ్మకాలను కానీ లేదా మొత్తము ఆస్తుల్ని కానీ అప్పుల్ని కానీ 100 కింద భావించి అయినటువంటి ఖర్చుల్ని లేదా మిగిలిన ఆస్తుల్ని ఎంత శాతం ఉన్నాయో అనేది కామన్ సైజ్ నివేదికలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ నిధుల విశ్లేషణ, ఫండ్స్ అనాలిసిస్. నిధులు ఏ విధంగా
నిష్పత్తులు ఏ విధంగా, ఈ రెండు కూడా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ మూడు మనకు ఉన్నాయి. ఈ మూడిట్లో తులనాత్మక నివేదిక అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది మరొకసారి చెప్తున్నాను వినలేని వాళ్ళ కోసం. దిగువ వివరాల నుండి తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేయండి. ఓన్లీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వివరాలు 2002, 2003, 2002, 2003. అమ్మిన వస్తువులు వ్యయము, నిర్వహణ ఖర్చులు, వడ్డీ, పన్ను, నికర లాభం, అమ్మకాలను తీసుకొచ్చి వచ్చింది. దీని ఆధారంగా తులనాత్మక నివేదిక తయారు చేయమన్నాడు. తులనాత్మక నివేదిక తయారు చేసిన ఏం చేయాలి? కంపారిజన్ 2002, 2003లో ఇవి ఏమైనా పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఉన్నాయా, ఉంటే ఎంత పెరిగింది ఎంత తగ్గింది దాని శాతం అనేది క్యాల్కులేట్ చేయడమే తులనాత్మక ఆదాయ నివేదిక అని చెప్తాం. పై లెక్క ఆధారంగా చూసుకుంటే చూడండి, తులనాత్మక ఆదాయ నివేదిక వేసుకున్నాం. ఫస్ట్ అమ్మకాలు 2,50,000, 3,00,000. అమ్మకాలు చూడండి, ఇక్కడ 2,50,000, 3,00,000. అమ్మకాలు ఫస్ట్ మనం వేసుకోవాలి. 2,50,000, 3,00,000. ఈ రెండు మధ్య తేడా పెరిగిందా తగ్గిందా అంటే 50,000 రూపాయలు పెరిగింది. చూడండి తేడా, పెరిగిన పర్సంటేజ్, పెరిగినటువంటి శాతం ఎంత పర్సంటేజ్ మనకి పెరిగింది అనేది చూస్తే 20% అనేది పెరిగినట్లుగా మనం భావించవచ్చు. అలాగే అమ్మిన వస్తువుల వ్యయము, అమ్మిన వస్తువుల వ్యయం చూడండి ఇక్కడ, అంటే అమ్మిన వస్తువుల వ్యయం లేకపోతే ఎలా కట్టాలో అండి, ఎవరైనా చెప్తా అమ్మిన వస్తువులు ఎలా కట్టాలో? ఎనీవన్ కెన్ రిప్లై. ఎవరైనా చెప్పగలరా అమ్మిన వస్తువులను ఎలా కడతాం? అన్మ్యూట్ చేసి చెప్పండి ఎవరైనా ఒకరు. అమ్మిన వస్తువులను ఎలా కడతాం? ప్రారంభ సరుకు కొనుగోలు, చెప్పరా కళ్యాణి? కొనుగోలు సార్. వెరీ గుడ్, చెప్పమ్మా. ప్రారంభ సరుకు కొనుగోలు కలిపి. ఏ కొనుగోలు కలపాలి? వాపసులు తీసిన కొనుగోలు. వెరీ గుడ్, నికర కొనుగోలు. వెరీ గుడ్. దానికి ఉత్పత్తి ఖర్చులు ఇంకేమైనా ఉంటే అవి కలిపి. వెరీ గుడ్. దాని నుంచి ముగింపు సరుకు తీసేస్తే అమ్మిన వస్తువులు ఏమి వస్తుంది? వెరీ గుడ్, అది అమ్మిన వస్తువులు ఎలా కట్టాలి నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఇక్కడ అమ్మిన వస్తువులు ఏమనేది లక్ష ఉంది, నో చేంజ్. ఇలా చేంజ్ లేదు కదని చెప్పి వేసుకోకుండా వదిలేకూడదు, దాన్ని చూపించాలి మనం. చూడండి, అమ్మిన వస్తువులు వేయం 1,00,000, తేడా లేదు కాబట్టి డాష్ డాష్, పర్సంటేజ్ నిల్, పెరిగిన పర్సంటేజ్ కూడా ఏమీ లేదు. నెక్స్ట్, ఇక్కడ ఎవరైనా ఈ 20% ఎలా వచ్చిందో చెప్పగలరమ్మా? 20% ఎలా కట్టాము, దాని భిన్నం ఏమని చెప్పగలరా? ఎవరైనా సరే 20% ఎలా వచ్చింది? అన్మ్యూట్ చేసి ఎవరైనా చెప్పండి. అనురాధ, ఎవరైనా 20% ఎలా వేసుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? హలో, 20% పెరుగుదల ఎలా వచ్చింది పర్సంటేజ్? ఎవరు చెప్తారు? చెప్పమ్మా. ముందు సంవత్సరం పెరుగుదల ఎలా వేసుకోవాలి? 20% ఎలా వచ్చింది పెరుగుదల? 2002 సంవత్సరం దాని 2,50,000 బై 2002 సంవత్సరం యొక్క అమ్మకాలు వేయాలా వేసి అనుకుంటాను. అంటే సార్ 2,02 సంవత్సరంలో అమ్మకాలు బై పెరుగుదల శాతంలో 50,000 ఇంటూ 100. పెరుగుదల శాతం వేసుకోవాలా? ఇంటూ 100 వేయాలా? చూడు వచ్చింది, ఒకసారి చేస్తే మీకు. ఒక్క నిమిషం, ఎవరికి గుర్తు లేదా? చెప్పమ్మా. పెరిగినా లేదా తగ్గిన మొత్తం బై ముందు సంవత్సరం మొత్తం ఇంటూ 100. వెరీ గుడ్, అది
చూడండి, పెరిగిన మొత్తము బై ప్రీవియస్ ఇయర్, ముందు సంవత్సరం ఇంటూ 100 అంటే 50,000 డివైడెడ్ బై 2,50,000 ఇంటూ 100 వేస్తే 20% వస్తుంది. క్లియర్? అర్థమైందమ్మా? 2 మోడల్ వచ్చినప్పటికి ముందు మోడల్ మర్చిపోయారు అప్పుడే. ఓకే, వెరీ గుడ్. ఇది పర్సంటేజ్ కట్టాలి. అలాగే అమ్మిన వస్తువులు అనేది ఇక్కడ మనకి ఏమి కూడా పెరగలేదు, తగ్గలేదు కాబట్టి వదిలేద్దాం. నెక్స్ట్, అమ్మకాల నుంచి అమ్మిన వస్తువులు తీసేస్తే లాభం, స్థూల లాభం వచ్చింది. స్థూల లాభంలో పెరుగుదల సేమ్ 50,000 వేసుకుంటాం. 50,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 చేస్తే 33.33% వస్తుంది. ఓకే, దీన్ని ఏమన్నామండి? స్థూల లాభం అని చెప్తాం. నెక్స్ట్, నిర్వహణ ఖర్చులు. నిర్వహణ ఖర్చులు ఏమైనా ఉన్నాయో చూద్దాం. నిర్వహణ ఖర్చులు 75,000, 1,10,000 ఇచ్చాడు. 75,000, 1,10,000 తేడా వేసుకున్నాం, పర్సంటేజ్ వేస్తాం. స్థూల లాభం నుంచి నిర్వహణ ఖర్చు తీసేస్తే వడ్డీ లేదా పన్నుకు ముందు లాభం. ఇక్కడ మన లెక్కలో చూడండి, వడ్డీ ఇచ్చాడు, పన్ను ఇచ్చాడు కాబట్టి వడ్డీ వేసుకోండి, పెరుగుదల. తగ్గుదల ఉంది. అలాగే పన్నుకు ముందు లాభం టోటల్ చేసేస్తే ఏమైంది? 50,000, 70,000 అంటే 20,000 పెరిగింది, 40%. నెక్స్ట్, పన్ను కూడా లెక్కలో ఇచ్చాడు చూడండి. పన్ను 25, 30,000 ఇచ్చాడు అంటే 5,000 డిఫరెన్స్. పన్ను తదుపరి లాభం 25,000, 40,000 చేస్తే 15,000 పెరిగింది, 60%. ఇది తులనాత్మక ఆదాయ నివేదిక. ఈ నివేదికలో ఏదేది పెరిగిందో దానికి సంబంధించి మనం విశ్లేషణ కూడా చేయాలి. నెక్స్ట్, తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. ఆస్తి అప్పుల పట్టి కూడా సేమ్ ఈ విధంగానే వేస్తాం, కాకపోతే వేసే విధానము ఇక్కడ మనం అనేది మారుతుంది. ఇక్కడ చూడండి, కంపెనీ 31/4/2004-2005లో సేమ్ తగ్గిన మొత్తాలు బై తగ్గిన శాతాలు. ఫస్ట్ ఆస్తులు వేసుకున్నాం. ఆస్తుల్లో ప్రస్తుత ఆస్తులు వేసుకోవాలి. ఇది ఫార్మేట్ మారకూడదు. ప్రస్తుత ఆస్తులు వేసుకోవాలి. ప్రస్తుత ఆస్తు ఏం? చేతుల నగదు, బ్యాంకుల నగదు, పెరుగుదల 60,000%. అలాగే మొత్తము ప్రస్తుత ఆస్తులు చేయాలి, దాని పర్సంటేజ్ కట్టాలి. తర్వాత స్థిరాస్తులు వేసుకోవాలి. స్థిరాస్తులు మొత్తం వేసుకొని బి అని మనం అంటాం. మొత్తం ఆస్తులు = మొత్తం ప్రస్తుత ఆస్తులు ప్లస్ మొత్తం స్థిరాస్తులు టోటల్ మనం చేస్తే ఇక్కడ చూడండి 18.26% పెరిగింది. అంటే ఇక్కడ ఆస్తులు పెరుగుదల తేడా 2,62,000%, 18.26. అలాగే ప్రస్తుత అప్పులు మూలధనంలో అప్పులు, చెల్లింపు ఉండీలు, రుణదాతలు, ఇతర అప్పులు పర్సంటేజ్ వేసుకున్నాం, పెరిగినట్లు. డిబెంచర్లు, తాకట్టు అప్పు, మొత్తం అప్పులు, ఈక్విటీ వాటా మూలధనం, మొత్తము ఆస్తులు, మొత్తం అప్పులు మనం వేసుకున్నాం, సేమ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఇది మనం తులనాత్మక ఆస్తిని బట్టి కూడా చేసే విధానం. ఓకే, దీని పర్సంటేజ్ కట్టే విధానం దీనికి సంబంధించి ఆల్రెడీ మనం నేర్చుకునేదే, మరొకసారి రివ్యూ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, ఈ లెక్క ఒకసారి అబ్జర్వ్ చేయండి. అందరూ ఉన్నారు? వెళ్ళిపోయారా? ఒకసారి చూద్దాం మీరు ఎలా ఉన్నారు పరిస్థితి. పది మంది బయటకు వెళ్ళిపోయారా? 25 మంది అటెండ్ అయ్యారా? 15 మంది వచ్చారా? అంతే. ఏమ్మా, అర్థమైంది కదా లేదా? తులనాత్మక ఆదాయ నివేదిక ఆస్తులు బట్టి అర్థమైందా? ఇప్పుడు ఎందుకు ఆన్ చేశారంటే, ఇప్పుడు లెక్క చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఇది ఈ మోడల్ ఆ మోడల్ అని కాదు, ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చిన లెక్క కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. మళ్ళీ వీడియో పెడతాను ట్యాబ్ లో, ఒకసారి చూద్దాం. విండో కనిపించిందా? వెరీ గుడ్. గుడ్. ఒకసారి చూడండి అమ్మా, ఆదిలక్ష్మి లిమిటెడ్ వారి
క్రింది సమాచారంతో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఆదాయ నివేదిక తయారు చేయండి. చూసారా, ఈ మోడల్ మనం టచ్ చేయలేదు ఇంతవరకు మనం సంవత్సరాలు ఇచ్చాను చేశారు, కానీ నెలలో ఇచ్చినట్లయితే ఏ విధంగా మనం చేయాలి అని కాకుండా పాయింట్ వైజ్ ఉన్న లెక్క ఇది. ఇందులో పెద్ద పెద్ద అంశాలు ఏమీ లేవు. ఇందాక చూపించినట్లుగా ఆదాయ నివేదిక అంశాలు, ఆస్తులు, అప్పులు, పెద్ద పెద్ద షీట్లు అలాంటివి ఏమి లేవు. వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఒక 6 పాయింట్లు ఇచ్చాడు, పాయింట్ వైజ్గా లెక్క చేయమని అడిగాడు. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన మోడల్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏ, కంపెనీకి 3 లక్షలు, 24% రుణం ఉంది, వడ్డీని నెలవారీగా చెల్లించాలి. అదమ్మా ఫస్ట్ పాయింట్. చూడండి, కంపెనీ గట 3 లక్షల రూపాయలు అప్పు ఉందంట, దాని వడ్డీ 24% ఉందంట రుణం. దాని మీద వడ్డీని నెలవారీగా చెల్లించాలి అని ఫస్ట్ పాయింట్ చెప్పాడు. సెకండ్ పాయింట్, అమ్మకాలు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా 2,25,000, 2,40,000, 2,15,000 ఉన్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అమ్మకాలు. ఇక్కడ అమ్మకాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. అమ్మకాలు ఇచ్చి 3 నెలల అమ్మకాలు మనకి వరుసగా చెప్పాడు. నెక్స్ట్ పాయింట్, అమ్మిన సరుకుల వ్యయము. వెరీ గుడ్. చూసారా, అమ్మిన సరుకుల వ్యయం. సింపుల్ గా అమ్మిన సరుకుల వ్యయం కట్టిసి ఇచ్చాడు. ఇచ్చి సింపుల్ గా చెప్పాడు చూడండి, వ్యయం 60,000 అని, ప్లస్ నెలకు అమ్మకము ధరపై 30%. అంటే అమ్మిన వస్తువులు వ్యయం 60,000తో పాటు ప్రతి నెలకి అమ్మకం ధర 30% పెరిగిపోతుందంట. అంటే ఈ 60,000 జనవరిలో ఇచ్చాడు, ఫిబ్రవరి అమ్మిన సరుకు ఏం చెప్పలేదు. ఇక్కడ అమ్మకాలు 3 సంవత్సరాలు చెప్పాడు, 3 నెలలు చెప్పాడు, కానీ అమ్మిన వస్తువుల వ్యయం మటుకు 3 నెలలు చెప్పలేదు. ఒక నెల 60,000 ఇచ్చి ప్లస్ నెలకి అమ్మకపు ధర మీద 30% పెంచుకుని వెళ్ళిపోమని చెప్పాడు. అలాగే ఎన్ని నెలలు కట్టాలి? ఫిబ్రవరి కట్టాలి, మార్చి కట్టాలి. నెక్స్ట్ పాయింట్, అమ్మకపు ఖర్చులు అమ్మకాలపై 5%. అమ్మకాల ఖర్చులు కూడా ఇచ్చాడు, అమ్మకాల మీద 3% ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్, అద్దె నెలకు 750. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ అద్దె ఎంతకమ్మా? నెలకి 750, 7,500 అన్నాడు నెలకి. అంటే జనవరిలో 7,500, ఫిబ్రవరిలో 7,500, మార్చిలో 7,500 అని అర్థం. ప్రతి నెల ఉంది, మొత్తం అద్దె కాదు, నెల అద్దె చెప్పాడు. అలాగే పరిపాలన ఖర్చులు జనవరికి 60,000గా అంచనా వేయడం జరిగింది. పరిపాలన ఖర్చులు అనేవి జనవరికి 60,000గా అంచనా వేశారు. కానీ గత నెల ఖర్చులపై నెలకి ఇక్కడ 1% ఉందమ్మా, 1 కట్ అయిపోయింది. 1% చొప్పున అధికం అవుతాయని అంచనా వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎలాగైతే అమ్మిన వ్యయము మొదటి నెల ఇచ్చి నెలకి 30% పెరుగుతుందని చెప్పాడో, ఇక్కడ పరిపాలన ఖర్చు కూడా జనవరి నెల 60,000 చెప్పాడు, మిగిలిన నెల కావాలంటే ఏం చేయాలి? ప్లస్ 1% పెంచుకుని వెళ్ళమని చెప్తున్నాడు. ఇది ఆ పాయింట్. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ 50% చెప్పాడు. ఇవి దీనికి సంబంధించిన లెక్కలు, పాయింట్స్ చేయాల్సి. ఓకే, ఇప్పుడు నీట్గా మనం ఇలాగా ఒక ఫార్మేట్ గీయాలి. ఆదిలక్ష్మి లిమిటెడ్ వారి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల ఆదాయ నివేదిక. ఆదాయ నివేదిక తయారు చేస్తున్నామమ్మా. వివరాలు: జనవరి మొత్తము, ఫిబ్రవరి మొత్తము, మార్చి మొత్తము. ఇక్కడ వివరాల్లో అంశాలు మనం సేమ్ ఎలాగ చేసాం ఆదాయ నివేదిక అలాగే. అమ్మకాల వ్యయము, నిర్వహణ ఖర్చులు ఏమిటో ఖర్చుల ప్రకారం చేయమని చెప్పారు. ఇది ఫార్మేట్ ప్రకారం వేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, లెక్కలో అమ్మకాలు ఇచ్చాడు కదమ్మా, అమ్మకాల ముందు వేద్దాం. చూడండి, అమ్మకాలు ఇచ్చాడు జనవరిలో. ఇది
ప్రీవియస్ అంటే ఇన్నర్ కాలం అవుటర్ కాలం అర్థం. మొత్తాలు 2,25,000, 2,40,000, 2,15,000. 3 సంవత్సరాలు అమ్మకాలు ఇచ్చి చూడండి. అవి మనం వేసుకున్నాం. 2,25,000, 2,40,000, 2,15,000 మనకి ఇచ్చారు. అది వేసుకున్నాం. ఓకే. తర్వాత అమ్మిన వస్తువులు ఏమి కట్టమన్నాడు. ఇక్కడ చూడండి 2వ పాయింట్. అమ్మిన వస్తువులు 60,000 ప్లస్ నెలకి అమ్మకపు ధరపై 1% కట్టమన్నాడు. ఓకే. ఇది మనం ఎలా వస్తుందో చూద్దాం. వర్కింగ్ వెళ్దాం. అమ్మకపు వ్యయాన్ని కొంత వర్కింగ్ మొదలు పెడతాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి. వ్యయము 60,000, 60,000, 60,000తో పాటు అమ్మకాల్లో మనకి 30% పెరిగింది చెప్తున్నాడు. అమ్మకాల వ్యయము 30% కాదు, 30% పెరిగింది చెప్పాడు. అంటే 60,000 ప్లస్ అమ్మకాలు ఎంత లెక్కలో ఉన్నాయి మనకి 2,25,000. 60,000 ప్లస్ 2,25,000 ఇంటూ 30% అంటే అమ్మకాలపై అన్నాడు. అంటే ఇది ప్లస్ ఇది కడితే ఎంత వచ్చింది? 67,500 వచ్చింది. ఈ 67,500 ప్లస్ 60,000 కలిపితే 1,27,000 వచ్చింది. ఇది జనవరి నెలలో అమ్మిన వస్తువులు వ్యయం యొక్క పెరుగుదల. 1,27,000 వేసుకుంటాం మొత్తం. నెక్స్ట్ ఫిబ్రవరిలో సేమ్ 60,000 ప్లస్ ఫిబ్రవరిలో అమ్మకాలు ఎంత? ఫిబ్రవరిలో అమ్మకాలు ఎంత? 2,40,000. ఓకే. 2,40,000 పై 30% కడితే 72,000 వచ్చింది. 72,000 ప్లస్ 60,000 1,32,000 వేసుకుంటాం. 1,32,000. నెక్స్ట్ అలాగే మార్చి నెలలో కూడా అమ్మకాలకు 30% కట్టాలి. మార్చి నెలలో 60,000 ప్లస్ అమ్మకాలు ఇక్కడ ఎంత ఉన్నాయి? మార్చి నెలలో 2,15,000 వచ్చాయి. 2,15,000. ఈ 2,15,000 మనం కడతాం. 30% అయితే 1,24,000 వచ్చాయి. ఈ విధంగా మనం అమ్మిన వస్తువులు వ్యయం లెక్క పెట్టాలి. అమ్మిన వస్తువులు లెక్క పెట్టేటప్పుడు చూడండి 1,27,500, 1,32,000, 1,24,500 వేసుకొని వస్తే మనకు తెలుసుకున్న పాలన ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. అమ్మకాల నుంచి అమ్మిన వస్తువులు ఏం చేయాలి? తీసేయాలి. తీస్తే స్థూలాభం వస్తుంది. స్థూలాభం 2 తీసేసుకోండి. 97,500, 1,08,000, 97,500. ఇది ఫస్ట్. నెక్స్ట్ నిర్వహణ ఖర్చు. నిర్వహణ ఖర్చు ఏమేమి ఉన్నాయా చూడండి. 3 రకాల నిర్వహణ ఖర్చులు ఇచ్చారు. ఒకటి అమ్మకపు ఖర్చులు, అద్దె, పరిపాలన ఖర్చు. ఈ 3 ఖర్చులే. ఓకే. ఈ 3 ఖర్చుల్లో 3 రకాల సర్దుబాటు వేరువేరుగా ఇచ్చాడు. అమ్మకాల ఖర్చుల మీద 3% ఇచ్చాడు. అద్దె 7,500 ఉంచుకోమని చెప్పాడు. పరిపాలన ఖర్చులు జనవరి 60,000 అంచనా వేసి ప్రతి నెలకి 1% చొప్పున పెరుగుతుందని చెప్పాడు. ఇది మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే. ఫస్ట్ పరిపాలన ఖర్చు జనవరి నెల 60,000, ఫిబ్రవరిలో 60,000 ప్లస్ 1% అయితే 60,600 వచ్చింది. ఓకే. చూడండి అద్దె అన్ని 7,500 కాబట్టి వేసేద్దాం. 7,500 వేసి ఇప్పుడు నిర్వహణ ఖర్చులు లేదా పరిపాలన ఖర్చులు ఏదంటే పరిపాలన ఖర్చు చూడండి 60,000 ఉన్నాయి జనవరి నెలలో పరిపాలన ఖర్చు 60,000 చూపించాం. ఫిబ్రవరికి దాని మీద 1% పెరిగింది. 60,000 మీద 1% పెడితే 600 అని అర్థం. అంటే 60,600 అని అర్థం. మార్చిలో మళ్ళీ 60,600 మీద 1% పెరిగిందని అర్థం. చూడండి 60,600 1% పెరిగితే 600 అవుతాయి. అంటే 61,206, 61,206. ఓకే. 60,000, 60,600, 61,206. ఓకే. ఇది నిర్వహణ ఖర్చు. నెక్స్ట్ అమ్మకం ఖర్చు. అమ్మకం ఖర్చు ఏమి ఇచ్చారు చూడండి. అమ్మకం ఖర్చులు అమ్మకాల మీద 3% ఇచ్చాను. అమ్మకాల మీద 3%. ఓకే.
నెక్స్ట్ మనం మూడోది అమ్మకం ఖర్చు కదా. అమ్మకాలు చెప్పచ్చు. అమ్మకాలు 2,20,25,000 ఫస్ట్ స్టార్టింగ్ 3 సంవత్సరాలు 3 నెలల అమ్మకాలు ఇచ్చేవారు. దాని మీద 3% తీసుకుంటే 6,700, 7,200, 6,450. ఇది మనకు వచ్చింది. క్లియర్గా చూడండి, 6,700 మనకు వచ్చింది. ఈ 6,700 అమ్మకం ఖర్చు. ఇందులో మన లెక్కలు చూడండి, అమ్మకం ఖర్చులు 3% అని చెప్పాడు. అంటే చూడండి, మన జనరల్గా చూసినట్లయితే ఈ మూడు కలిపాడు. ఈ 3 కలిపి వచ్చింది 74,250 ఖర్చు. నెక్స్ట్ 7,200 కదా ఇక్కడ అమ్మకం ఖర్చులు అయ్యాయి. ఈ 3 కలిపితే 75,300. నెక్స్ట్ ఈ 3 కలిపి 75,150. ఓకే, ఇది మొత్తం ఖర్చు. ఇది నిర్వహణ ఖర్చు. అద్దె డైరెక్ట్ గా వేసుకున్నా ఇచ్చింది. నిర్వహణ ఖర్చులు దీని మీద 1% కట్టమన్నాడు, 1% రేట్ వేసుకున్నాడు. అమ్మకం ఖర్చు అమ్మకాలు 3% కట్టమన్నాడు, 3% వేసుకున్నాడు. ఓకే, ఈ 97,500 నుంచి స్థూల లాభం చేంజ్ అయ్యి నిర్వహణ ఖర్చు తీసేయాలి. తీస్తే నిర్వహణ లాభం. ఓకే, నెక్స్ట్ అప్పుపై వడ్డీ. చూడండి, అప్పుపై వడ్డీ ఏమైనా అడిగాడా? ఇక్కడ చూడండి, కంపెనీ 3 లక్షలు అప్పు ఉందని చెప్తున్నాడు, 24% రుణం ఉందని చెప్పాడు, వడ్డీ నెల చెల్లించమని చెప్పాడు. ఓకే, వర్కింగ్ పెడదాం. అప్పుపై వడ్డీ. ఓకే, అప్పుపై చూడండి, అప్పుపై జనవరి 3 లక్షల అప్పు, 24% వడ్డీ, ఒక నెల 1% వడ్డీ ఒక నెలకి కట్టమన్నాడు, 6,000. నెక్స్ట్ 6,000. అంటే అప్పుపై వడ్డీ 1%, 24,900 ఇంటూ ఒక నెల తీసుకోమన్నాడు. కాబట్టి 6,000 వచ్చింది. 6,000 మనం చూపించుకుంటారు. 6,000 అప్పుపై వడ్డీ. నిర్వహణ లాభం నుంచి అప్పుపై వడ్డీ కూడా మనం తీసేస్తే పన్నుకు ముందు లాభం చూడండి, 17,250, 26,700, 9,340. ఓకే, 9,300. ఇది పన్నుకు ముందు లాభం. పన్ను ఏమైనా కట్టమన్నాడు. చూడండి, కార్పొరేట్ పన్ను 50% ఇచ్చింది, 50% కట్టమన్నాడు. అంటే మిగిలిన దాని మీద 50% వేసేసుకోవాలి. ఈ 17,750లో 50%, 8,625. 50% తీసేస్తే మళ్ళీ 50% అంటే ఇక్కడ ఎంత 2 కలిపితే కదా ఈ పర్సెంటేజ్ 100%. ఈ విధంగా పన్ను తర్వాత లాభం కూడా. ఓకే, ఈ విధంగా ఇదొక మోడల్. మనకి ఇలా చిన్న చిన్న అంశాలుగా ఇచ్చినట్లయితే ఏ విధంగా మనం దీన్ని చేయగలుగుతున్నాము అనేది మనకి కార్పొరేట్ ట్యాక్స్ మనకి ఈ విధంగా మనం వేసుకోవాలి. కాబట్టి మనం లెక్క చేసేటప్పుడు ఇచ్చిన అంశాలు కూడా లెక్కలోకి మనం తీసుకోవాలి. వినబడుతుందమ్మా? వెరీ గుడ్. లెక్క అర్థమైంది. ఇప్పుడు చెప్పిన లెక్క అర్థమైందా? కొత్త మోడల్ అంటే లెక్క పాతదే. చూడండి, మనం 3 మోడల్ నేర్చుకున్నాం. 3 మోడల్ కూడా ఈ లెక్కలో లేదు, అవునా కదా? తులనాత్మక మీద కట్టమని అడగలేదు, అలాగే సమపరిమాణం కట్టమని అడగలేదు, అలాగే ప్రవృత్తి విశ్లేషణ కట్టమని కూడా అడగలేదు. కానీ లెక్క ఇచ్చాడు, లెక్క చేయమని చెప్పాడు అంతే, ఏ పర్సెంటేజ్ చెప్పలేదు. లెక్క చేసే విధానం ప్రకారం మనం ఆదాయ నివేదిక చేసాం. ఆదాయ నివేదిక తయారు చేయమన్నాడు. అంటే అమ్మకాలు వేసుకున్నాం, అమ్మిన సరుకు వ్యయం తీసేసాం, స్థూలాభం వచ్చింది, నిర్వహణ ఖర్చులు తీసేసాం, పన్నుకు ముందు లాభం వచ్చింది, పన్ను తీసేసాం, పన్ను తర్వాత లాభం వచ్చింది. ఏదైనా మనం చేయొచ్చు. చేసే విధానంలో చూసారా, ఇక్కడ సర్దుబాట్లు ఎక్కువ ఇచ్చాడు, ఓన్లీ సర్దుబాట్లు ఇచ్చాడు. అమ్మకాలు ఒకటే మనం చూపించాడు తప్ప మిగిలిన చెప్పినవన్నీ కూడా సర్దుబాట్లు మోడల్లో చెప్పాడు, ఇచ్చిన అంశాలు. కాబట్టి అదొక మోడల్ కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అలాగే
సమపరిమాణ ఆర్థిక నివేదికలు మరొకసారి, అలాగే ప్రభుత్వ విశ్లేషణ కూడా ఒకసారి చెప్తాను. చెప్పి ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. చెప్పమ్మా. చెప్పారు కదా సార్, ఈ ఆంధ్రకి లిమిటెడ్ కంపెనీ అవునమ్మా. అవకాశం ఉందా సార్? అంటే ఈజీ కదరా, ఏముంది చూడండి, నేను చెప్పాను కదా, అర్థమైందా లేదా? అంటే అలాగా కూడా అడగవచ్చు, చెప్పలేము. ఏమైనా ఎక్కడో ఎతికితే లెక్క దొరికింది నాకు. తీసుకున్నాను సార్, దాంట్లో చూస్తే లేదా చూద్దాము. కాదు, నా కాన్సెప్ట్ అర్థమైంది కదా. చేసే విధానం, ఏదైనా చేసే విధానం, అమ్మకాలు, అమ్మిన వస్తువులు ఏం తీసేసి స్థూల లాభం, చివరికి పన్ను లాభం తీసుకునే ఫార్మేట్ అదే, అది మారదు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఓకే, పెడతానమ్మా, పెడతాను, నోట్స్ పెడతాను నేను. ఓకేనా? ఎక్కించుకో, నోట్స్ పెడతాను తప్పకుండా. ఓకే, ఇది చూడండి, సమపరిమాణం కామన్ సైజ్ స్టేట్మెంట్ సెకండ్ మోడల్లో 2005 ఇచ్చాడు. 2 కంపెనీలు ఏబి 2 కంపెనీలు ఇచ్చాడమ్మా. లక్షల్లో రూపాయలు ఇచ్చాడు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇచ్చినప్పుడు ఇలాగా లెక్క కూడా లక్షల్లో పెట్టే మామూలు అమౌంట్ వేసుకుని చేయాలి. అప్పుడు ఆస్తులు ఇచ్చాడు. ఓకే, ఇది ఆదాయ వ్యయాలు కాదు, సమపరిమాణ ఆస్తులు బట్టి తయారు చేయాలి. ఇది ఏం చెప్పాను ఇచ్చినప్పుడు, ఆస్తిని 100% అనుకొని ఆస్తుల్లో రుణదాతలు ఎంత శాతం, ఈ ఆస్తుల్లో ఈ అప్పుల్లో ఇతర అప్పులు ఎంత శాతం, ఈ అప్పుల్లో స్థిర అప్పులు ఎంత శాతం, ఈ అప్పుల్లో మూలధనం ఎంత శాతం అనేది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆస్తుల్లో నగదు ఎంత శాతం, రుణగ్రస్తులు ఎంత శాతం, సరుకు ఎంత శాతం అనేది ఈ యొక్క సమపరిమాణ ఆర్థిక నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఆస్తులు ఇచ్చాడు. ఫస్ట్ ప్రస్తుత ఆస్తులు వేసుకోవాలి. ఆస్తులు వేసుకునేటప్పుడు చూడండి, మొత్తం 100గా భావించాలి. 100/27 ఎంత తీసుకున్నాం? 100 మొత్తం ఆస్తి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1003 × 27 వేస్తే 2.69 వస్తుంది. ప్రీవియస్ ఇయర్ అని కాదు, ఇది ఆస్తులతో చేయాలి. మొత్తం ఆస్తులతో నగదు ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే 2.69 ఉంది. బి లిమిటెడ్ వాడు ఎంత ఉంది? 7.1 ఉంది, అంటే ఇది ఎక్కువ. అలాగే రుణగ్రస్తులు ఎంత ఉన్నాయి? 21% ఉన్నాయి. వీడి దగ్గర 22% ఉన్నాయి. సరుకు ఎంత ఉన్నాయి? 9% ఉన్నాయి, 9.97. వీడి దగ్గర 16% సరుకు ఉంది. సరుకు కంపారిజన్ చేస్తే చూడండి, నగదు 5% ఉంది ఎక్కువ, రుణగ్రస్తులు ఓన్లీ 1% ఎక్కువ ఉన్నారు, సరుకు డబల్ ఉంది. అలాగే ఖర్చులు చూడండి 1.10%, వీడి ఖర్చులు 2% ఉన్నాయి. అలాగే ఇతర ఆస్తులు 1% ఉన్నాయి, వీడి దగ్గర 2% ఉన్నాయి ఈ కంపెనీ దగ్గర. ఇలాగా కంపారిజన్ అనేది మనం చేసుకోవాలి. మొత్తము ఆస్తులు 36% ఉన్నాయి, వీడి దగ్గర 50% ఉన్నాయి. అంటే పెరుగుదల అనేది బి కంపెనీలో ఉన్నాయి. అలాగే స్థిర ఆస్తులు నికరం 63% ఉన్నాయి, 49%. అంటే స్థిర ఆస్తులు తక్కువ ఉన్నాయి వీడి దగ్గర. ఓకే, ప్రస్తుత ఆస్తులు ఎక్కువ. అలాగే అప్పులు వేసుకునేటప్పుడు కూడా రుణదాతలు మొత్తం అప్పులు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 4% ఉన్నాయి. ఇక్కడ 15% ఉన్నాయి బి కంపెనీలో. అలాగే ఇతర ప్రస్తుత అప్పులు 7% ఉన్నాయి, 6% ఉన్నాయి. అలాగే మొత్తము ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు ఇక్కడ 11% ఉంటే ఇక్కడ 21% డబల్ ఉన్నాయి. అలాగే దీర్ఘకాలిక అప్పులు, స్థిర అప్పులు ఏమున్నాయి? ఇక్కడ 22% ఉన్నాయి, ఇక్కడ 30% అప్పులు చూపిస్తుంది. మూలధనం 65% ఉంది కదా, ఇక్కడ 48% మూలధనం చాలా తక్కువగా ఉంది. ఇలా చేసి దీని కంపారిజన్ గా
మనం వ్యాఖ్యానం కూడా చేయాలి. అలాగే ప్రవృత్తి విశ్లేషణ నిన్న చెప్పింది మోడల్లో గుర్తుందని అనుకుంటున్నాను. అందులో ఒక లెక్క కూడా ఇచ్చాను. నో ఎక్స్ప్లెనేషన్. మీరు ఇది చేయడానికి మీకు ఒక లెక్క అనేది ఇచ్చడం జరిగింది ప్రవృత్తి విశ్లేషణలో. ఇక్కడ చూడండి, 2007 నుంచి 2010 వరకు కాలానికి శిల్పా లిమిటెడ్ ఆస్తియపుల పట్టిలో ఆస్తుల వైపు సంబంధించిన దత్తాంశం 2007 ఆధార సంవత్సరంగా తీసుకుని చేయమన్నాడు. నగదు, రుణగ్రస్తులు, వర్తకపు సరుకు, ఇతర ప్రస్తుత ఆస్తులు, భూమి, భవనాలు, ప్లాంట్. అంటే ఇక్కడ మనకి 7 అంశాలు ఇచ్చారు. 7 అంశాలు ఇచ్చి 2007, 2008, 2009, 2010 ఇచ్చారు. ఓకే, దీన్ని ఎలా చేయాలమ్మా? ఎవరైనా ఐడియా ఉందో చెప్తారా? దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ప్రవృత్తి విశ్లేషణ ఏమా? ఎవరు చెప్తారు? ప్రవృత్తి విశ్లేషణ ఈ లెక్క ఎలా స్టార్ట్ చేయాలి? నిన్నే చెప్పాను కదా, ఏమాత్రం గుర్తుందా లేదా అని. కళ్యాణి, వెళ్ళిపోయావా బయటికి? చెప్పు, గుర్తుందా? నువ్వే నోరెత్తున్నావు. అందరూ నోటి ప్లాస్టర్, చేతి ప్లాస్టర్ వేసుకున్నారేమో. 2007 సంవత్సరం ఆధార్ సంవత్సరంగా తీసుకోవాలి సార్. 2007 సంవత్సరం ఆధార సంవత్సరం తీసుకోవాలి. వెరీ గుడ్. తీసుకొని ఏం చేయాలి? ఎలా కట్టాలి? వివరాలు ఫస్ట్ వేసుకొని నగదు వేసుకుంటాం. 7 అంశాలు: రుణగ్రస్తులు, వర్తకపు సరుకు, ప్రస్తుత ఆస్తులు, భూమి, భవనాలు, ప్లాంట్ అన్ని వేసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎలా కడతాం? పర్సంటేజ్. ఇప్పుడు మనం నగదాన్ని పెట్టుకుంటాం. 2007 100% చూపించేస్తాం కదమ్మా. అలాగే రుణగ్రస్తులు కూడా 100% చూపించేస్తాం. 2007 అన్ని కూడా ఏం చేస్తాం? 100% చూపించేస్తాం. 2008 కట్టాలి మనం, అవునా? వెరీ గుడ్. ఇప్పుడు ఎలా వేసుకుంటాం? మేము 2008లో నగదు వేసుకోవాలంటే ఎలా వేస్తాం? 100/100 వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 2009 వర్తకపు సరుకు వేసుకోవాలనుకో, ఎలా వేస్తాం? 100/350. వెరీ గుడ్. 100/300 వెరీ గుడ్. ఇప్పుడు భవనాలు 2010 ఎలా వేస్తాం? భవనాలు 2010 వెరీ గుడ్. అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. ఇది క్లియర్ గా మీకు వచ్చింది, ఈజీగా చేసేయగలరు. ఇది గుర్తుంచుకోవాలమ్మా. మనం వేసేటప్పుడు మనం నిన్న చేసాం కాబట్టి గుర్తుంది, అయినా నీకే బాగా గుర్తుంది. మిగిలిన వాళ్ళు మాట్లాడలేదంటే కొంతమంది చెప్పే ఉండొచ్చు, కొంతమంది ఎందుకులేనా అయి ఉండొచ్చు. కానీ ఏదైనా అది వేసుకునే పద్ధతి ఆ విధంగా మనకు ఉంటుంది. కాబట్టి ఈ లెక్క ఈ PDF షేర్ చేస్తాను. ఈ PDF షేర్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటిది మీరు ఎక్కించుకొని ఈ లెక్క ప్రవృత్తి విశ్లేషణ మోడల్లో చేయడానికి ప్రయత్నించండి మీరు. ఓకే, ఎంతమంది అమ్మా? 16 మెంబర్స్ వచ్చారైతే. ఓకే, ఎలా ఉందమ్మా క్లాసు? అర్థమైందా? బానే, వెరీ గుడ్. కాబట్టి ఓవర్ వ్యూ, కాబట్టి మొత్తం మనకి అన్ని కవర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ రికార్డ్ అయితే ఈ వీడియో కూడా చూడలేని వాళ్ళ కోసం పెడతాను, చూసుకున్న తర్వాత యూట్యూబ్లో కానీ. తర్వాత ఈ PDF కూడా పెడతాను. ఈ PDF మీరు ఏం చేస్తారంటే చూడండి, చూసి ఆ లెక్క మీ డౌట్ ఉన్నవి
మీరు ఇందులో ఎక్కించాల్సిన ఒక లెక్క మీకు చెప్పాను, ఆ లెక్క ఎక్కించుకొని లాస్ట్ లెక్క ప్రవృత్తి విశ్లేషణ లెక్క మీరు చేయడానికి ప్రయత్నించండి. లాస్ట్ ప్రాబ్లం ప్రవృత్తి విశ్లేషణ ఇప్పుడు మనకి ఎలా చేయాలో మన కళ్యాణితో చెప్పించాను కదండి. కళ్యాణితో ఆ లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క మీరు ఏం చేస్తారంటే ఎక్కించుకొని చేసి రేపు పీడిఎఫ్గా నాకు పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే మ్యాక్సిమము మీరు రోజు ఎక్కువ మంది రావడానికి ప్రయత్నించలేదు, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తే మనకి ఇబ్బంది ఉండదు, మీకు ప్రాబ్లం కూడా ఉండదు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు అందరు అటెండ్ అవ్వడం ఓన్లీ ఫర్ 2 classes మీకు ప్రిన్సిపల్ గారు అంటే మరో క్లాస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే. రేపు మళ్ళీ క్లాస్ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.